ఏకయిందే గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గదురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు కనిపించేవన్నీ కర్మలు చూడు కన్నులు మూసితే ఎవ్వరు నీవారు ఒక్కడే ఉన్నాడు దేవుడు చూడు ఒంటరి వాడని చేసేను బొమ్మలు కర్మ బొమ్మలకి జీవం పోసి ఆడుతున్నాడు రా ఓ మనిషి మానాల అడవుల్లో మల్లెలు పూసేను మంచి మంచి మల్లెలమ్మా అవి ఎర్రాని మల్లెలమ్మా మంచి మంచి మల్లెలమ్మా అవి ఎర్రాని మల్లెలమ్మా ఏడేడు దారుల్లో ఎర్రాని దారుల్లో ఎదిరించి పోరాడిరమ్మ నీలమ్మ ఊరిలోనే రాలిరమ్మా మానాల అడవుల్లో మల్లెలు పూసేను మంచి మంచి మల్లెలమ్మా అవి ఎర్రాని మల్లెలమ్మా రగరగా మండేటి రంబల్ల రాజ్యం ఇది రంబల్ల రాజ్యం వనవాస వెళ్ళిన రామయ్య కష్టం ఈడ రామయ్య కష్టం ఊరు మీదికే కొట్టుకుంటుంది ఉన్నొక్క పానం నా ఉన్నొక్క పానం మన మట్టినే విడిసుండాలేను కడుతున్న పయనం నేను కడుతున్న పయనం మన ప్రకృతి ప్లాస్టిక్ ని తినే ఫంగస్ ని క్రియేట్ చేసింది. జస్ ఈ నేచర్ ఏమనుకుందంటే ఏం చేసినా ఈ మనుషులు ఇంకా మారరు, పొల్యూషన్ చేస్తూనే ఉంటారు, నన్ను నేనే మార్చుకుంటాను అని అనుకున్నట్టుంది. అండ్ మన తల్లి మన మదర్ నేచర్ మనల్ని అండ్ ఈ భూమండలాన్ని కాపాడటానికి ఒక ఫంగస్ ని క్రియేట్ చేసింది. అదే ప్లాస్టిక్ ని తినే ఫంగస్. ఇంతకు ముందెప్పుడు భూమి మీద ఇలాంటి జీవి కనబడలేదు. ఇది 3 పూట్ల శుభ్రంగా ప్లాస్టిక్ నే తింటది. బట్ ఇది ప్లాస్టిక్ ని తినాలంటే దీనికి సూర్యుడి హెల్ప్ కావాలి. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ మీద ఎక్కువసేపు సన్లైట్ పడుతుందో అప్పుడు ఈ సన్లైట్ లో ఉన్న డేంజరస్ యూవీ రేడియేషన్ ఈ ప్లాస్టిక్ ని కొంచెం కుక్ చేస్తుంది. అండ్ వెంటనే ఈ ఫంగస్ కి భోజనం రెడీ. ఈ ప్లాస్టిక్ నేచురల్ గా డిగ్రేడ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 500 years పడుతుంది. బట్ ఈ ఫంగస్ కి 5 ఏళ్లు చాలు. ఇది మన ప్లానెట్ కే ఒక లైఫ్ సేవింగ్ విషయం. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ప్లాస్టిక్ తిన్నాక దీని మలంలో అంటే దీని టాయిలెట్ లో ఏమొస్తుందో తెలుసా? వాటర్ వస్తుంది. అదే నీళ్లు. ఎస్, ఈ ఫంగస్ లిటరల్లీ ప్లాస్టిక్ ని వాటర్ లాగా మార్చేస్తుంది. వావ్, మన మదర్ నేచర్ కి తెలుసు లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని.